ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో కూడా కవితకు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు, నిరాశకు గురైందని కూడా మనం చెప్పుకోవచ్చు. కవితను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ కవిత తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టాలని ఆవిడ కూర్చోవడం జరిగింది అక్కడ. అయితే ఆ నిరాహార దీక్షకు సంబంధించి కోర్టు కానీ లేకపోతే ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కానీ అసహనం వ్యక్తం చేయడంతో నిరాకరించడంతో ఏదైతే దీక్ష జరుగుతుందో దాన్ని విస్మరించుకోవడం జరుగుతోంది. అండ్ అదేవిధంగా ఈ దీక్ష ఏదైతే ఉందో ఆగస్టు 4 నుంచి 7 వరకు మళ్ళీ కంటిన్యూ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని కవిత వాగ్వాదం చేయడం కూడా జరుగుతుంది. అండ్ కవితకు పోలీసులకు వాగ్వాద పరిస్థితులు కూడా మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ కవిత తీరుపై ఎంత అసహనంగా ఉన్నారు, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అనే పరిస్థితులు కూడా మనకు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. అండ్ బీఆర్ఎస్లోని ఒక సీనియర్ నేత జగదీష్ రెడ్డిపై లిల్లీపుట్ వంటి వ్యాఖ్యలు కూడా చేసి కవిత విమర్శించడం, అతని సంభాషణలు ఎత్తి చూపుతూ కేసీఆర్ లేకపోతే మీరెవరని ప్రశ్నించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇప్పటికే హైకోర్టులో కూడా కవిత దాఖలు చేసిన పిటిషన్ కూడా కొట్టివేసిన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. దీక్షకు ప్రభుత్వ అనుమతి ఇవ్వకపోవడం కూడా జరుగుతోంది. అండ్ అదేవిధంగా కవిత ఇంకా ఎలాంటి ముందడుగు ఎలా వేస్తుంది, ఎలాంటి పథకంతో ముందుకు రానుంది, వచ్చే అంటే 4 నుంచి 7 వరకు ఎలా ఈ దీక్ష అయితే కొనసాగుతుందనే పరిస్థితులు మనం చూడాలి. ఇంకా ఖచ్చితంగా విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు. దానికోసం ఏదో 30 సార్లు వచ్చింది, 40 సార్లు వచ్చిందంటే 30 సార్లు కాకపోతే 600 పేజీలు 600 సార్లు కేసీఆర్ గారి పేరు వస్తుంది. అయితే మాత్రం కేసీఆర్ గారు తప్పు చేసినట్టు కాదు. ప్రాజెక్టు కట్టాలనుకున్నారు, తెలంగాణ ప్రజలకు ఆహారం తీర్చాలనుకున్నారు, పొలాలలో గోదావరి నీళ్లు తేవాలనుకున్నారు, తెచ్చిండ్రు ఖచ్చితంగా, అందులో డౌట్ ఏం లేదు. ఎట్ ద సేమ్ టైం దాని వెనుక క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది అనేటటువంటి నెపం నెట్టాలనే ప్రయత్నం చేయడం మాత్రం దుర్మార్గం. ఎందుకంటే సాంకేతిక అంశాలు ఎప్పుడైనా కూడా ఇంజనీరింగ్ సంస్థ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది, కట్టినటువంటి ఏజెన్సీలు ఉంటారు. ఎందుకు మరి మెగా కృష్ణారెడ్డి గారికి పిలుపు లేకుండా ఎట్లా వస్తుందండి రిపోర్టు? అసలు కట్టినటువంటి కాళేశ్వరం 1,00,000 కోట్ల ప్రాజెక్టులో హైయెస్ట్ టెండర్ తీసుకున్నటువంటి వ్యక్తికి పిలుపు లేకుండా ఇలా కమిషన్ రిపోర్ట్ ఇస్తారా? పెద్ద జోకు కమిషన్ రిపోర్ట్ నథింగ్. మేము ఆనాడే చెప్పినాం, ఆ రోజు ఇక్కడ కేసీఆర్ గారి కోసం ధర్నా ఇష్టం చేసినాం. ఇది కమిషన్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ రిపోర్ట్ అని చెప్పినాం. దిస్ ఇస్ జస్ట్ ప్యూర్ పాలిటిక్స్ బై కాంగ్రెస్ గవర్నమెంట్ టు డైవర్ట్ పీపుల్స్ అటెన్షన్. ఎంత ఫెయిల్ అవుతున్నారో వాళ్ళు. ఈసీ బిల్లు తేవడంలో విఫలమవుతున్నారు, ప్రజలకు 2,500 రూపాయలు ఇవ్వడంలో విఫలమవుతున్నారు, రైతులకు యూరియా ఇవ్వడంలో విఫలమైన, విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వడంలో విఫలమైన. అవన్నిటి నుంచి పక్కన తప్పేయడానికి ఇలా కేసీఆర్ గారి భజన మొదలుపెట్టింది. ఎనీ కాస్ట్ కేసీఆర్ గారికి ఏమీ కాదు. ఆ రిపోర్టుని మనం సింపుల్గా లైట్ తీసుకోవాలి. అవన్నీ మీ లీకులు కేసీఆర్ సార్ బయటకు వచ్చి మాట్లాడినప్పుడు చూద్దాం. అదే నమ్ముతాం, మీ లీకులు నమ్మకం. జై కవితక్క, కవితక్క నాయకత్వం, జై కవితక్క, కవితక్క నాయకత్వం. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత ఈ రోజు నుంచి 72 గంటల పాటు నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే బీసీ వర్గాల కోసం 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష ఇందిరా పార్క్ సమీపాన ధర్నా చౌక్ వద్ద జరుగుతుంది. అయితే ఆగస్టు 4 ఉదయం నుంచి అంటే 11 గంటల నుంచి 7 గంటల వరకు ఈ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ దీనికి షరతులు చేయాలనుకుంటోంది. దీక్షకు సంబంధించి యునైటెడ్ పోల్ ఫ్రంట్ కూడా మరియు దీన్ని బీసీ సంఘాలకు మద్దతు తెలిపాయి. శాంతంగా ఆందోళన కార్యక్రమం సాగుతుందని ఆమె అయితే తెలపడం జరిగింది. అండ్ అలాగే కాకుండా ప్రభుత్వం బిల్లు డ్రాఫ్ట్ చేసి కేంద్రానికి పంపకపోవడం వంటి అడ్డంకి ఏర్పడిందని ఆమె విమర్శించడం కూడా జరిగింది. హైదరాబాద్ పోలీసులు అయితే 72 గంటల దీక్ష పూర్తిగా అనుమతి ఇవ్వలేని, కేవలం సాయంత్రం 5 గంటల వరకే మాత్రమే అనుమతిస్తున్నారని చెప్పారు. దీంతో తెలంగాణ జాగృతి హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. అయితే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది, ఆ పిటిషన్ కూడా కొట్టివేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఏం జరుగుతుంది, కవిత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటుంది అనేది మనం ఇంకా చూడాల్సి ఉంటుంది. ఎస్, మనం ఇప్పుడు ధర్నా చౌక్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం, కవిత తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అనే కంటే కూడా ఒక ప్రతిజ్ఞ. 72 గంటలు నిరవధిక నిరసన చేసేటటువంటి కార్యక్రమంలో
ఇవాళ ప్రభుత్వం వ్యతిరేకించింది, చేయడానికి వీలు లేదు అని. బట్ ఎక్కడైనా ఒక ఉద్యమంలో ఒక అభిప్రాయాన్ని తెలియజేయడమో లేకపోతే నిరసనను ప్రదర్శించడమో అది తప్పు కాదు, అది హక్కు అన్నటువంటిది ఒకటి నైతికంగా, రెండు చట్టబద్ధంగా ఈ దేశంలో పౌరులకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హక్కు. బట్ ఆ హక్కును ఇవాళ తను కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యతిరేకించినటువంటి దశలో హైకోర్టును అభ్యర్థించడం జరిగింది. కానీ కొద్ది గంటల క్రితమే హైకోర్టు కూడా ఆమెకు పర్మిషన్ ఇవ్వాల. మరి ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు అని మనం మాట్లాడుతున్నాం, కానీ కొన్ని సమయాలలో కొన్ని పరిమితులకు లోబడి అవకాశం ఉన్నా సరే పర్మిషన్ ఇవ్వలేనటువంటి దశ ఉంటుంది. శాంతి భద్రతల సమస్య వస్తుందన్నటువంటిది, అలాగే అనవసరమైనటువంటి రచ్చ చేస్తున్నారు అన్నటువంటి నేపథ్యంలోనూ వాట్ ఎవర్ ఇట్ మే బి చట్టబద్ధమైనటువంటి హక్కును కూడా తను కాపాడుకోలేకపోయింది. ఆ దశలో అతి కొద్ది సమయంలోనే ఆమెను అరెస్ట్ చేయటం, అలాగే ఆ దీక్షను భంగపరచటం, అలాగే తను తీసుకున్నటువంటి కార్యక్రమం ముందుకు వెళ్లకుండా ఆపేయడం, వీటన్నిటి కోసం ఇవాళ ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చినటువంటి వెర్డిక్ట్ కూడా ఒక గొప్ప విజయంగానో లేకపోతే మలుపుగానో భావించవచ్చు. నిజానికి కవిత చేసినటువంటి దాంట్లో తప్పేమైనా ఉందా? ఆమె తీసుకున్నటువంటి స్లోగన్ 42% ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకోవలసినటువంటి ఆర్డినెన్స్ ముందుకు వెళ్ళాలి, మేము సమర్థిస్తున్నాము. ఇది జరగకపోతే మాత్రం ఆపేసే పరిస్థితి ఉండదు, అలాగే నిరాశతో కుంగిపోయే అవకాశమే అక్కర్లేదు. ఎవరైతే బీసీలు ఉన్నారో ఆ బీసీలందరూ నిలబడి తమ హక్కును సాధించుకోవాలన్న దాంట్లో బీఆర్ఎస్ నాయకురాలుగా కంటే కూడా తెలంగాణ సమాజంలో ఒక భాగస్వామిగా, అలాగే జాగృతి సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షురాలుగా బాధ్యత ఉన్నటువంటి ఒక మహిళగా నేను ముందుకొచ్చాను అని తను వినిపించినటువంటి స్వరం ఇవాళ ఏమవ్వబోతోంది అని అంటే తాత్కాలికమైనటువంటి ఒక ప్రతిబంధకం రాబోతోంది. ఇవాళ ఆమెను ఖచ్చితంగా అరెస్ట్ చేయబోయేటటువంటి అవకాశం కనపడుతోంది. మరొక విషయాన్ని కూడా మనం ఇక్కడ ఆలోచించాలి. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో ఒక మహిళ గురించి కామెంట్ చేయబోయే ముందు బాధ్యతగా చేస్తున్నారా లేదా అన్నది ఒక ప్రధాన అంశం. గతంలో జరిగినటువంటి ఒక రగడు ఉన్నది. తోటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నటువంటి ఎమ్మెల్సీ ఒక మహిళ మీద చేయకూడనటువంటి వ్యాఖ్యలు చేశారు. అఫ్కోర్స్ ఆయన మీద దాడి జరిగినప్పుడు చట్టం ఉన్నది, కోర్టులు ఉన్నాయి, అలాగే బాధ్యత కలిగినటువంటి ఒక ఎమ్మెల్సీ అయి ఉండి ఒక రౌడీ షీటర్లాగా మాట్లాడడం అనేది తప్పు అని సభ్య సమాజం అతన్ని మందలించింది కూడా. బట్ ఈ దశలో కవిత తీసుకున్నటువంటి నిర్ణయంలో ఆ వివాదం పక్కన పెడితే మరి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడలేకపోయారు? అతను చేసినటువంటి కామెంట్స్ను కనీసం ఖండించాలి కదా, జరగల. గతాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే లిక్కర్ కేసులో ప్రధానమైనటువంటి నిందితురాలుగా ఉన్నటువంటి కవిత అరెస్ట్ అవుతుందేమో, అయ్యే అవకాశాలు ఉన్నాయేమో అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు అందరూ మంత్రులు, మాజీ మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, అనేక మంది బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో వెళ్ళి కూర్చున్నారు. మరి ఆమెకు అప్పుడు మద్దతు ఇచ్చారు. ఇవాళ మద్దతు కాదు, కనీసం ఖండించట్లా. ఆమె మీద జరిగినటువంటి దాడికి కావచ్చు, మాటలకి కావచ్చు, మరి ఎందుకని ఖండించలేకపోతున్నారు? రాజకీయాల్లో ఇలాంటి వివక్షత అవసరం ఉండదు అన్నటువంటి విషయాన్ని విస్మరిస్తున్నారు. ఎనీహౌ ఇవాళ జరిగినటువంటి కార్యక్రమంలో ఆమెను అరెస్ట్ చేయడంలో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, కోర్టు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలలో ప్రధానమైనటువంటి అంశాన్ని దేన్ని బేస్ చేసుకొని ఇవాళ ఆమెకు పర్మిషన్ రద్దు చేసింది అన్నది మా లాయర్ మాలతి గారు మాట్లాడతారు దీని మీద. మాలతి గారు, యూఆర్ మోస్ట్ వెల్కమ్. లీగల్గా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దీన్ని ఆమె ఎలా తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ పెటిషన్ వేసింది ఎందుకు అంటే ఆమెకి పర్మిషన్ లేదు ఈ ప్రొటెస్ట్ చేయడానికి. సో అంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నప్పటికీ గవర్నమెంట్ ఇవ్వలేదు. సో అది పర్మిషన్ దొరకలేదని చెప్పేసి హైకోర్టులో దాని మీద పిటిషన్ వేయడం జరిగింది. ఏంటంటే ఆమె అడిగేది కూడా ఏంటంటే 42% బీసీకి, 10% ఎస్టీకి అండ్ 18% వచ్చేసి ఎస్సీకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పాలి, విచ్ ఇస్ మోర్ దెన్ 50%. సో ఈ ఏదైతే హైకోర్టులో వేసిందంటే చూసింది ఏంటంటే ఇది కోర్టు పరిధిలో లేని అంశం.
అంటే ఇది జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించింది కాదు. ఎందుకంటే యూజువల్గా ప్రొటెస్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ కానీ పర్మిషన్ ఇవ్వాలి. సో ఇది జ్యుడిషియరీ డ్యూటీ కాదు, ఇట్స్ డ్యూటీ ఆఫ్ ద స్టేట్. సో స్టేట్ అఫైర్స్లో జ్యుడిషియర్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి పిటిషన్ ఇవాళ కొట్టడం జరిగింది. ఈ కేసు వచ్చేసి మార్నింగ్ లంచ్ మోషన్లో వేశారు. ఇంతమందికి ఆర్గ్యుమెంట్ జరిగింది అండ్ పిటిషన్ ఇప్పుడే రిజెక్ట్ చేశారు కాబట్టి ఇప్పటిదిప్పుడు వచ్చింది కాబట్టి ఆమె పర్మిషన్ డినైడ్ అని చెప్పేసి ఆమె వెనక్కి వెళ్ళడం జరిగింది. సో ఆమె 72 hours ఈ ఫాస్టింగ్ ప్రొటెస్ట్కి ఇందిరా పార్క్ దగ్గర చేద్దామని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నారు, విచ్ ఈజ్ అ పీస్ఫుల్ ప్రొటెస్ట్. సో ఇక్కడ ఇది హైకోర్టు ఇచ్చింది, బట్ ఇది లీగాలిటీ పార్ట్. బట్ కమింగ్ టు వ్యూస్ చూస్తే అంటే లీగల్ వ్యూస్ చూస్తే ఏంటంటే షీఈస్ డెఫినెట్లీ హ్యావింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే అండర్ ఆర్టికల్ 19 ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరు కూడా రైట్ టు స్పీచ్ అనేది ఉంది, రైట్ టు ఎక్స్ప్రెషన్ అనేది ఉన్నది. సో ఆమె ఒకటి ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటే ఒకటి గవర్నమెంట్కి అంటే వీ హ్యావ్ టు బీ గ్రేట్ఫుల్. ఏంటంటే మంచి అపోజిషన్ మన స్టేట్లో మంచి అపోజిషన్ అవుతుంది, గట్టి స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది మాత్రం కనబడుతుంది. సో రిజర్వేషన్ అనే అంశం అనేది వచ్చింది కాబట్టి ఇది మోర్ దెన్ 50% కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ అవుతుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ కెన్ నాట్ డిసైడ్ అన్ ఇట్. 50% లోపల రిజర్వేషన్ అంటే స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేయొచ్చు, బట్ ఒక్కసారి 51కి టచ్ అయిందంటే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఇష్యూని సార్ట్ చేయాలి. సో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ వరకు పోవాలి కాబట్టి ఈ ఆర్డినెన్స్ బిల్కి కావడానికి దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్రొసీజర్, దానికి ఎంత పడుతుంది. సో అది ఇట్ షుడ్ బి అంటే పేషెంట్గా ఉండాలి అన్నట్టుగా చెప్తా ఉన్నారు. బట్ ఒక్కటే ఏంటంటే ఒకరు వచ్చి ఒకటి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, ప్రొటెస్ట్ చేయాలనుకుంటారు, విచ్ ఈజ్ పీస్ఫుల్ అంటే మాత్రం దాని పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత స్టేట్కి ఉంది. అంటిల్ అన్లెస్ ఇట్స్ వాయిలెంట్. సో ఇక్కడ వాయిలెంట్గా ఏం జరగట్లేదు, ఆమె ఏమి బ్రీచ్ ఆఫ్ పీస్ చేయట్లేదు, రోడ్ రేజ్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. ఇప్పుడు రీసెంట్గా మనం మోహన్ బాబు గారి కేసు చూస్తే కూడా రీసెంట్లీ ఆయనకి సుప్రీంకోర్టు నుంచి కూడా క్వాష్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేశారు 2019లో. అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కేసులో ఆయనకి క్వాష్ ఎందుకు అయిందంటే పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్పేసి. ఎస్ లాయర్ గారు, ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది, మీకు అది అప్డేట్ చేస్తా. తనకు తానే ఈ దీక్షను విరమించుకున్నది కవిత. ఎందుకంటే పర్మిషన్ లేదు కాబట్టి రీఅపీల్ చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. I think it's a most matured decision అని అంటాను. 100%. ఎందుకంటే ఇప్పుడు కనుక ఈ ఇట్లాంటి పర్మిషన్ లేదు అన్న తర్వాత కూడా ఇఫ్ షీఈస్ కంటిన్యూయింగ్ అంటే ఏమవుతుందంటే అది వయలేషన్ ఆఫ్ మళ్ళీ కోర్ట్స్ వర్డిక్ట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవ్వచ్చు, అండ్ ఆల్సో మళ్ళీ బ్రీచ్ ఆఫ్ పీస్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ కేసెస్ పడి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా మెచ్యూర్ డెసిషన్ టు విత్డ్రా ద ప్రొటెస్ట్. ఎస్, ఒక మహిళగా నేను అభివర్ణించను. ఇక్కడ రాజకీయాల్లో మహిళ లేకపోతే పురుషుడా అన్నది కాదు, ఒక సామాజిక బాధ్యతతోటి ఎవరు ముందుకొచ్చినా అందరూ సమానమైనటువంటి దృష్టితో చూడాలి. కానీ ఇప్పటికి కూడా వెనుకబాటుతనం కనిపిస్తూ ఉంటుంది. మహిళకు అంటారు, మహిళకి ఏం తక్కువ అని. షీ ద ఓన్లీ పర్సన్ హూ ఈజ్ లీడింగ్ ఇన్ దిస్ టోటల్. ఒక వ్యవస్థను లీడ్ చేస్తున్నదే మహిళ. కనడం దగ్గర నుంచి, పెంచడం దగ్గర నుంచి, నిర్ణయాలు తీసుకునే దాంట్లో కుటుంబంలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా మహిళ మీద ఇలాంటి అదేదో ఎప్పుడో ఒక పద్యం విన్నా. గాంధీ గారి గురించి చెప్తున్నప్పుడు, గాంధీ కొల్లాయి కడితేనేమి మా గాంధీ, అంటే కొల్లాయి అంటే పంచ, చిన్న అడ్డ పంచ. కొల్లాయి కడితేనేమి మా గాంధీ, కామిటై పుడితేనేమి మా గాంధీ. అంటే కామిటై పుట్టడం తక్కువ, కొల్లాయి కట్టడం తక్కువ. ఎంత పరోక్షంగా మనము ఒక హ్యూమిలియేషన్ను ప్రమోట్ చేస్తున్నాం. అలాగే ఒక మహిళకు ఇవ్వాల్సినటువంటి మర్యాద ఇవ్వాలి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. కానీ ఒక మహిళ దూకుడుగా వచ్చినప్పుడు ఆమెకి ఇవ్వాల్సిన మర్యాదను ఇవ్వకపోగా ఇవాళ అనేకమైనటువంటి మాటలతో కుంచేట్టుగా, ఇబ్బంది పడేట్టుగా, మళ్ళీ రాజకీయాల్లోకి వద్దురా బాబు అనే దశకు తీసుకెళ్లేట్టుగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక యంత్రాంగం నడుస్తుంది. ఇవాళ జరిగినటువంటి పరిణామాల్లో కవిత తీసుకున్నటువంటి నిర్ణయం ఎందుకో మోస్ట్ మెచ్యూర్డ్గా అనిపిస్తుంది. ఒకటే కారణం, లాయర్ గారు చెప్పినట్టు చట్టబద్ధమైనటువంటి ఒక ఆదేశాన్ని తను శిరసావహిస్తున్నట్టు, మోస్ట్ కన్సర్న్డ్గా ఉన్నట్టు. అలాగే ఇవాళ ప్రభుత్వం నా దీక్షను ఇవాళ భంగపరిచింది అన్నటువంటి మెసేజ్ ఇవ్వటం. ఆమె అరెస్ట్ అయినా వచ్చేటటువంటి ఫలితం కంటే కూడా ఇవాళ ప్రభుత్వం మీద చాలా స్మార్ట్గా, చాలా మెచ్యూర్డ్గా ఆమె మొత్తం ప్రభుత్వానికే ఒక అపవాదు తీసుకొచ్చేటటువంటి తెలివితేటలను ప్రదర్శించింది అన్న దాంట్లో ఆఫ్ కోర్స్ నాకు ఎలాంటి సందేహం లేదు.
చూద్దాం ఏం జరగబోతోందో పరిణామాలు. నెక్స్ట్ బులెటిన్ చూద్దరు కానీ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయితే